నా జీవితంలో ఇక ఈ కార్యము జరగదు, ఈ రోగం నా నుంచి పోదు, ఈ శాపం నా నుంచి పోదు, లేదా ఈ దుస్థితి నుంచి నేను బయటకు రాలేదు, నా పరిస్థితి ఇంతే, నా స్థితిగతులు ఇంతే, నా జీవితమే అలాంటిదని చెప్పి, నా కర్మ అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో ఇవాళ మాట్లాడుతున్నాడు. యాకోబు అంట అసలు తన బిడ్డ అయిన యోసేపుని తను చూస్తాడని కూడా తను అనుకోలేదు. ఎందుకంటే తను చనిపోయాడని తను ఊహిస్తున్నాడు. కాబట్టి నేను అసలు ఇంకా నా బిడ్డను కోల్పోయాను అన్న నిరాశలో ఉన్నాడు యాకోబు. అయితే దేవుడు ఏం చేశాడంట, యోసేపుని చూపించడమే కాదు తన బిడ్డల్ని కూడా దేవుడు యాకోబుకి చూపించాడంట. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావా, అచ్చి ఏంటి నా బ్రతుకు ఇంతేనా,